నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి శ్రీదేవి సోమంచి గారు రచించిన అతను నేను మధ్యన మౌనం అనే ఓ చక్కటి కథను విందామండి. ఈ కథ ఆంధ్రభూమి సచిత్ర వారపత్రికలో 22/4/2004లో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. దాదాపు 10 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత అతన్ని ఒక పెళ్లిలో చూశాను. అప్పటిదాకా గాఢ సుషుప్తిలో ఉన్నట్లు అచేతనంగా ఉన్న నా మనసు ఒక్కసారి చైతన్యవంతమైంది. నన్ను చూస్తాడేమోనన్న ఆశతో చాలా నిస్సంకోచంగా అతను ఎటు వెళ్తే అటు చూశాను. ఎవరితోట మాట్లాడుతున్న అతని చూపులు సడన్గా నా మీద పడ్డాయి. అతని కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. పెద్ద పెద్ద అడుగులు వేస్తూ గబగబా నా దగ్గరకు వచ్చాడు. నువ్వేనా? అసలు నిన్ను ఇక్కడ చూస్తానని కల్లో కూడా అనుకోలేదు అన్నాడు ఉద్వేగంగా. తనను తను కంట్రోల్ చేసుకోవటానికి అన్నట్లు శ్వాస గట్టిగా పీల్చి వదిలాడు. అదే ఇంట్లో ఉంటున్నావా? సాయంత్రం వస్తాను, తీరిగ్గా మాట్లాడుకోవచ్చు. పెళ్లి కొడుకు నా ఫ్రెండ్స్ అందరం కలిసి వచ్చాము, వాళ్లను రైలు ఎక్కించి వస్తాను అన్నాడు. నేను మౌనంగా తలూపాను. అతను వెళ్ళిపోయాడు. నాకింక పెళ్ళింట్లో ఉండాలనిపించలేదు. ముహూర్తం అవ్వగానే బయటపడ్డాను. అతని కోసం ఈ 10 ఏళ్లలో నేను ఆలోచించింది కానీ ఎదురు చూసింది కానీ లేదు. కానీ అతడు లేని సమయాన నా మనసు నిద్రాణమైంది. ఇంటికొచ్చి తాళం తీసి అతని గదిలోకి వెళ్ళి నిలబడ్డాను. ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సిన సందర్భంలో అందులోకి ఒకేసారి వెళ్ళాను. ఇల్లంతా పెళ్లి హడావుడిలో ఉంది. చాలామంది బంధువులు వచ్చారు. ఉదయం నుండి కొద్దిగా జ్వరం ఉండటంతో అమ్మ నా గదిలోకి ఎవరిని రావద్దని చెప్పి నన్ను బాగా రెస్ట్ తీసుకోమంది. తెల్లవారితే ముహూర్తం. నేను తలుపు తెరుచుకొని నెమ్మదిగా బయటకు వచ్చి చుట్టూ చూశాను. అంతా ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు. అతని గదిలో అడుగుపెట్టాను. అతని గది మేడపైకి వెళ్లే మెట్లో ఉన్న కారిడార్లో ఒకవైపు రేకులతో కప్పగా ఏర్పడింది. మంచం, చిన్న టేబులు, చెక్క బీరువా, ఇంట్లో వాడటానికి పనికిరాని వస్తువులన్నీ అతని కోసం అక్కడికి చేరుకున్నాయి. వర్షం వస్తే మెట్ల మీద నుండి జల్లు కొడుతుంది. మెట్ల మీద ఎండ కాస్తుంది. చలి వణికిస్తుంది. అంతేకాదు పై గదుల్లోకి ఎవరు వెళ్లాలన్నా అక్కడి నుంచే వెళ్ళాలి. అతని ప్రైవసీని భంగం చేస్తూనే వెళ్ళాలి. అంత పెద్ద ఇంట్లో అతనికి మేము ఇవ్వగలిగిన స్థానం ఇదే. నాన్నగారి ఫ్రెండ్ కొడుకట అతను. తల్లి తండ్రి యాక్సిడెంట్లో చనిపోతే మా ఇంటికి తీసుకొచ్చారని చూచాయిగా తెలుసు. అమ్మకి అతను మా ఇంట్లో ఉండటం ఇష్టం లేదు. వెళ్ళిపోమ్మనటం నాన్నగారికి ఇష్టం లేదు. ఇద్దరూ ఆ విషయం మీద గొడవ పడుతూ ఉంటారు. అతను 10th పాస్ అయి పాలిటెక్నిక్ చేశాడు. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాడు. జాబ్ రాగానే మా ఇంట్లోంచి వెళ్ళిపోతాడనుకుంటా. చామన ఛాయలో బాగా సన్నగా పొడుగ్గా ఉండే వ్యక్తి. చాలా తక్కువ మాట్లాడతాడు. మా ఇంటి పరిసరాల్లో ఒక భాగంగా అతన్ని చూడటానికి అలవాటు పడిపోయాను. ఇప్పుడు అతనితో అవసరం వచ్చింది. నేను వెళ్ళేసరికి గదిలోనే ఉన్నాడు. నా రాకను సూచిస్తూ చిన్నగా చప్పుడు చేశాను. మనుషులు ఆ గదిలో నుంచి పైకి వెళ్ళటానికి, వెళ్తూ ఏవో చప్పులు చేస్తూ ఉండటానికి అలవాటు పడి ఉన్నాడేమో. యథాలాపంగా తల తిప్పి నన్ను అక్కడ చూసి ఆశ్చర్యపోయాడు. మహతి అన్నాడు దిగ్భ్రమతో లేచి కూర్చుంటూ. అతని ఆశ్చర్యాన్ని నేను పట్టించుకోలేదు. చెప్పాలనుకున్నది త్వరగా చెప్పాలి. అందుకు అతను సహకరిస్తాడో లేదో తెలియదు. నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు. అమ్మా నాన్న నా మాట వినటం లేదు. నేను కాశ్యప్ను ప్రేమిస్తున్నాను. అతన్ని గురించి వాళ్లకు చెప్పి అతన్ని చేసుకోవటానికి ఒప్పించాలనుకున్నాను. కానీ వాళ్ళు నాకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. ఇన్నాళ్ళు అతను ఊళ్ళో లేడు. ఈరోజే వచ్చాడని తెలిసి ఫోన్ చేస్తే రాత్రికి స్టేషన్లో వెయిట్ చేస్తానన్నాడు. నన్ను స్టేషన్కి చేర్చాలి అన్నాను. అతను నాకేసి ఆశ్చర్యంగా చూశాడు. క్షణంసేపే వెంటనే సర్దుకున్నాడు. ఏ ట్రైను అడిగాడు. చెప్పాను. ఎన్నింటికి తీసుకువెళ్ళాలి అది చెప్పాను. మరొకసారి ఆలోచించుకున్నావా? తలూపాను. సరే, ఆ టైంకి రెడీగా ఉండు అన్నాడు. థ్యాంక్స్ అనేసి వచ్చేశాను. అతనింత తేలిగ్గా ఒప్పుకుంటాడు అనుకోలేదు. ఎందుకు ఒప్పుకున్నాడో తెలియదు. కారణం ఊహించే ప్రయత్నం చేయలేదు. నా పని పూర్తయిందని తేలిగ్గా నిశ్వసించాను. లేకపోతే ఈ చీకట్లోనూ వర్షంలోనూ ఒంటరిగానైనా వెళ్ళాలి, ఇంకొకరి సహాయం అయినా అర్థించాలి. ఇతనంత నమ్మకస్తుడు ఇంకొకరు లేరని నా ఇన్స్టింక్ట్ చెప్తోంది. మరుసటి రోజు ఉదయమే పెళ్లి కాబట్టి రాత్రికి నాకు చపాతీలు పాలు మాత్రమే ఇచ్చింది అమ్మ. తినేసి తొందరగా నిద్రపో, ఉదయాన్నే లేవాలి అంది ప్రేమగా. ఆ ప్రేమ నాకు సంతోషాన్ని కలిగించలేదు. స్వేచ్ఛనివ్వని ప్రేమ అది. అమ్మ నా గది తలుపులు దగ్గరగా వేసేసి వెళ్ళిపోయింది. టైం సరిగ్గా 9.
అతను నా కోసం పక్కవైపు గేటు దగ్గర వెయిట్ చేస్తానన్నాడు. నేను చిన్న సూట్ కేసుతో యువతలకు వచ్చాను. సందడంతా వంటింట్లో కేంద్రీకృతమై ఉంది. నేను వెళ్ళేసరికి అతను అక్కడ ఎదురు చూస్తున్నాడు. అతనికి ఒక పాతకాలపు సైకిల్ మాత్రం ఉంది. ఆ సైకిల్తో అతను గేటు దగ్గర నా కోసం నిలబడి ఉన్నాడు. వాన చాలా వరకు తగ్గింది, కానీ చిన్న తుంపర ఇంకా పడుతోంది. ఎక్కు, జాగ్రత్తగా ఎక్కి కూర్చో, చున్నీ చక్రంలో పడకుండా 2 కొసలు ముడి వేసుకో అన్నాడు. అలాగే చేశాను. సూట్ కేసు ఒళ్ళో పెట్టుకుని క్యారేజీ మీద జాగ్రత్తగా సర్దుకుని కూర్చున్నాను. అతన్ని తాకకూడదనుకున్నాను, కానీ సాధ్యపడలేదు. ఒక చేత్తో సూట్ కేసును పట్టుకుని రెండో చేతిని అతని నడుం చుట్టూ బిగించాను. చాలా బక్కటి వ్యక్తి, కానీ చువ్వలా దృఢంగా ఉన్నాడనిపించింది. ఎదురుగాలి బలంగా వీస్తూ ఉంటే అంతకన్నా బలంగా తొక్కుతున్నాడు. కొంత దూరం వచ్చాక ఒక షాపు ముందు ఆగాడు. అలుపు తీర్చుకోవటానికేమో అనుకున్నాను. కాదు, నన్ను దిగమని సైకిల్ స్టాండ్ వేసి షాపులోకి వెళ్ళాడు. అదొక చిన్న లెదర్ షాపు. బ్యాగులు, సూట్ కేసులు ఉన్నాయి. అతను ఒక సూట్ కేసుతో షాపులో నుంచి వచ్చాడు. ఇదెందుకు? ఆశ్చర్యంగా అడిగాను. నీకు నా మీద నమ్మకం ఉందా అన్నాడు. ఏం చెప్పను. నేను అతని సహాయం అడిగినప్పుడు చేస్తాడా చెయ్యడా అని ఆలోచించాను, కానీ నమ్మాలా వద్దా అనుకోలేదు. నమ్మకం లేకపోతే నీతో ఎందుకు వస్తాను? నవ్వటానికి విఫల ప్రయత్నం చేస్తూ అడిగాను. అయితే ఓ పని చేస్తావా అన్నాడు. ఏమిటది? ఈ సూట్ కేసు నీ దగ్గర పెట్టుకో, నువ్వు తెచ్చింది నాకు ఇవ్వు. నీ ఫ్రెండ్కు నువ్వు ఏమేమి తెచ్చావో నిస్సంకోచంగా చెప్పు. ఈ రాత్రి ఏమీ జరగకపోతే నీ సూట్ కేసు నీకు ఉదయాన్నే తెచ్చిస్తాను. ఇదే రైల్లో నువ్వెక్కడికి వెళ్తే అక్కడ దాకా వస్తాను అన్నాడు. కాశ్యప్ని నువ్వు అనుమానిస్తున్నావా? రోషంగా అడిగాను. అనుమానిస్తే నేనింత జాగ్రత్తగా ఎందుకు తీసుకొస్తాను అన్నాడు. ఈ విషయం తెలిస్తే అతను హర్ట్ అవుతాడు. అలా జరగకుండా చూసే బాధ్యత నాది అని ఒక్క క్షణం ఆగి అన్నాడు. మహతి, నీకు తెలుసో తెలీదో, నా పేరెంట్స్ చనిపోయినప్పుడు 25,000 కాంపన్సేషన్ ఇచ్చారు. డబ్బు తీసుకోవటానికి ఎందరో ముందుకొచ్చారు, కానీ మీ నాన్న డబ్బుతో పాటు నాకు ఆశ్రయం కల్పించడం అనే గొప్ప బాధ్యతను కూడా తీసుకున్నాడు. అలాంటి బాధ్యతనే నీ విషయంలో నేను తీసుకుంటున్నాను. నీకు ఈ పెళ్ళి ఇష్టం లేదని నాకు తెలుసు, కానీ బిజినెస్లో ఇంకా పైకి రావాలన్న కోరికతో నిన్ను బలవంతంగా ఒప్పించారు. పెళ్ళి వేరు, వ్యాపారం వేరు. పెళ్ళి కొడుకు బుష్ చప్పునన్నాను. బుష్ ఏమిటి? అతనికి నేను పెట్టిన పేరు. కనిపించినవన్నీ కబళించాలని చూస్తాడు. అలాంటి వాడితో పెళ్ళేమిటి అన్నాను. మరి కాశ్యప్? అతను చాలా మంచివాడు. అతనిచ్చిన సూట్ కేసు తీసుకుని నాది అతనికి ఇచ్చాను. మళ్ళీ మా ప్రయాణం మొదలైంది. మనసులో అపరాధ భావన. కాశ్యప్ను మోసం చేస్తున్నానేమోనని. స్టేషన్కి చేరుకున్నాం. అతను సైకిల్ స్టాండ్లో పెట్టడానికి వెళ్ళాడు. నేను ప్లాట్ఫామ్ మీద అడుగు పెట్టేసరికి కాశ్యప్ నా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాడు. ట్రైన్ వస్తూనే ఉంది. అబ్బా, వచ్చావా? వస్తావో రావో నేను టెన్షన్తో చచ్చిపోయాను అన్నాడు కాశ్యప్ నన్ను చూడగానే. అతన్ని చూడగానే నాకు సంతోషం కలిగింది. గట్టిగా అతని చేతిని పట్టుకున్నాను. అతి కష్టం మీద రిజర్వేషన్ దొరికింది అన్నాడు కాశ్యప్ నా దగ్గర నుంచి సూట్ కేసు తీసుకుంటూ. అతను దాన్ని చాలా జాగ్రత్తగా పట్టుకోవటం నా దృష్టిని దాటిపోలేదు. ఇద్దరం కంపార్ట్మెంట్ వెతుక్కుని ఎక్కి కూర్చున్నాము. రాత్రి కావటంతో అంతా మంచి నిద్రలో ఉన్నారు. మావి సైడు బెర్తులు కావటంతో మరొకరితో సంబంధం లేదు. ఎలా రాగలిగావు అడిగాడు కాశ్యప్. మా ఇంట్లో ఉంటాడన్నానే, అతని హెల్ప్తో అని చెప్పి. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం కాశ్యప్ అడిగాను. ముంబై. అక్కడికి వెళ్ళి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తాను. అన్నీ నేను చెప్పినట్టే చేసావు కదూ అన్నాడు. తాలూపాను. మా నాన్న నాకు చేయించినవన్నీ తీసుకొచ్చాను. దాదాపు 100 తులాలు. డైమండ్ నెక్లెసే 1,50,000 నేను చెప్తూ ఉంటే అతని కళ్ళల్లో ఆశ్చర్యం, అపనమ్మకం పోటీ పడ్డాయి. సూట్ కేసు తెరిచి చూస్తానంటాడేమోనని భయపడ్డాను. దాన్ని ఆప్యాయంగా పట్టుకున్నాడు, ఒళ్ళో పెట్టుకున్నాడు. నా లైఫ్ టైం యాంబిషన్ తీరినట్లే మహతి. ముంబైలో బిజినెస్ స్టార్ట్ చేస్తాను. షేర్లు కొంటాను. లక్షలు చేతి మీద తిప్పుతాను. ఆఫ్టర్ ఆల్ మీ నాన్నకు ఒక బట్టల షాప్ మాత్రమే ఉంది. నేనైతే పెద్ద బిజినెస్ ఎంపైర్ని ఎస్టాబ్లిష్ చేస్తాను అంటున్న అతని కళ్ళల్లో మెరుపులు. నాకెందుకో భయం లాంటిది కలిగింది. మా నాన్న దగ్గర నుంచి నేను తెచ్చిన నగల్ని అమ్మి వ్యాపారం చేసి ఎదగాలనుకుంటున్న ఇతని ముందు మా నాన్న ఆఫ్టర్ ఆల్ ఎలాగో అర్థమవలేదు. గడియారం వెనక్కు తిరిగి ఆగితే బాగుండునని మాత్రం అనిపించింది. పడుకుందామా? మాట మార్చాను. టీ తాగుతావా అడిగాడు. తలూపాను.
నువ్వు పడుకో, నేను మెలకుగానే ఉంటాను. ఇంత డబ్బు పెట్టుకుని రిస్క్ ఎందుకు అన్నాడు. దానికి తాలూపాను. నెక్స్ట్ స్టేషన్లో దిగి టీ తీసుకొచ్చాడు. తాగగానే గుడ్ నైట్, ఇది నీ దగ్గర పెట్టుకుంటావా, నేను ఉంచుకోనా అని అడిగాడు సూట్ కేసు గురించి. అతనికి దాన్ని తన దగ్గరే ఉంచుకోవాలనుంది. మార్పిడి జరగకపోతే అలాగే ఇచ్చేదాన్ని. ఇప్పుడు కొద్దిగా భయపడ్డాను, నేను నిద్రపోయినప్పుడు తెరిచి చూస్తాడేమోనని. మౌనంగా తీసుకుని తల కింద పెట్టుకున్నాను. దిండు లేకపోతే నాకు నిద్ర పట్టదు చెప్పాను. అతను భుజాలు ష్రెక్ చేశాడు. తర్వాత పై బెర్త్ ఎక్కబోతూ ఆగి వంగి నా నుదుటి మీద ముద్దు పెట్టుకుంటూ అన్నాడు, థ్యాంక్స్ మహతి, థ్యాంక్ యూ సో మచ్, నా కలలు నిజం చేయబోతున్నందుకు. నేను కళ్ళు మూసుకున్నాను. జ్వరం నా శరీరాన్ని ఇంకా బాధిస్తోంది. దాన్ని కాసేపు గుర్తించలేదు. అతనితో జీవితాన్ని పంచుకోవాలని నేను తీసుకున్న నిర్ణయం సరైనదేనా, లేక మరోలా జరగబోతోందా? క్రమంగా ఒక నిద్ర తెర నా మీద పరుచుకుంది. కిటికీలో నుండి సూర్యకిరణాలు సూటిగా కళ్ళ మీద పడుతూ ఉంటే మళ్ళీ మెలకు వచ్చింది. తలంతా దిమ్ముగా ఉంది. కళ్ళు తెరవాలనిపించలేదు. జరిగినవన్నీ గుర్తొచ్చాయి. అమ్మ వాళ్ళు నా గురించి కంగారు పడుతూ ఉంటారు. అతను కూడా లేకపోవటాన్ని జత కలిపి ఏం ఊహిస్తారో. బుష్ మొహం ఇప్పుడు ఎలా ఉందో. కొద్ది ప్రయత్నం మీద లేచి కూర్చుని కాశ్యప్ను పిలవాలని బెర్తు దిగాను. అతను లేడు. నా సూట్ కేస్ కోసం చూశాను, అదీ లేదు. నా మెదడంతా ఒక్కసారిగా మొద్దుబారిపోయింది. అతను అన్నట్లే జరిగింది. దిగ్భ్రాంతిగా కూలపడ్డాను. రైలు కదులుతూనే ఉంది. కదిలి కదిలి ముంబై సెంట్రల్ స్టేషన్ చేరుకుని ఆగింది. కంపార్ట్మెంట్ అంతా ఖాళీ అయింది. నేనింకా అలాగే ఉన్నాను. హలో అన్న గొంతు వినిపించింది, ఎక్కడో సుదూర తీరాల నుంచి వచ్చినట్లు. మహతి మళ్ళీ పిలిచాడు అతను. అతనే, కాశ్యప్ కాదు. నేను కళ్ళెత్తి చూశాను. నాలో ఇంకా అదే బ్లాంక్నెస్. అతని లోపలికొచ్చి నా పక్కన కూర్చున్నాడు. నేను భయపడ్డట్టే జరిగిందా అన్నాడు నన్ను చూసి. నువ్వేంటి ఇలా కూర్చున్నావు? చీరప్, ఇష్టం లేని పెళ్లిని మోసాన్ని రెండింటినీ తప్పించుకున్నావు. యు ఆర్ లక్కీ. అంతా దిగేశారు, పద మనం కూడా దిగుదాం అన్నాడు నా చెయ్యి పట్టుకుని లేవదీస్తూ. నిశ్శబ్దంగా అతని వెంట నడిచాను. కాశ్యప్ ఇలా ఎందుకు చేశాడు? హఠాత్తుగా మాటలు వచ్చినట్లు అడిగాను. ఎంత బ్లైండ్గా నమ్మాను. కాశ్యప్ అనే కాదు, ఎవరైనా ఇలాగే చేస్తారు. అమాయకుల్ని మోసం చేయాలనిపిస్తుంది, ముఖ్యంగా వాళ్లతో మనకు ఎలాంటి అనుబంధం లేనప్పుడు అన్నాడు. కానీ అతను నన్ను ప్రేమించాడు. నిన్ను కాదు మహతి, నీ వెనుకున్న డబ్బుని. నాకెప్పుడూ అలా అనిపించలేదు. అనిపిస్తే అతన్ని నువ్వెందుకు నమ్ముతావు? మరి నువ్వెందుకు నన్ను మోసం చేయలేదు? సూట్ కేసులో ఏముందో ఊహించగలిగిన వాడివి, అది తీసుకుని దిగేయొచ్చుగా. ఇంట్లో వాళ్ళని ఎవరైనా మోసగించుకుంటారా మహతి? అది నీ ఇల్లా? అలాగైతే నేను మా నాన్నని మోసం చేశానుగా. హఠాత్తుగా నాకు ఏడుపు ముంచుకొచ్చింది. అతను రెండో చేత్తో నన్ను దగ్గరకు తీసుకున్నాడు. ప్లీజ్ ఏడవకు, ఇది స్టేషన్, ఎవరైనా చూస్తే బాగుండదు. ఇంకొక గంటలో తిరుగు రైలు ఉంది, వెళ్ళిపోదాం. ఏ ప్రమాదం జరగలేదని గుర్తు చేసుకో, బాధ ఉండదు అన్నాడు ఓదార్పుగా. రైల్వే వెయిటింగ్ రూమ్లో కూర్చున్నాము. అతను వెళ్ళి బ్రష్ పేస్టు తెచ్చిస్తే పళ్ళు తవ్వుకున్నాను. బ్రెడ్ టీ తీసుకొచ్చాడు, వద్దన్నాను. బలవంతంగా తినిపించాడు. జ్వరం తగ్గలేదా? చెంపలు తాకి చూస్తూ అడిగాడు. అతనికి నా గురించి అన్నీ తెలుసునన్నది ఆ ఒక్క ప్రశ్నతోనే అర్థమైంది. టిక్కెట్లు తీసుకొచ్చాడు. రైల్లో కూర్చున్నాక అడిగాను, అమ్మ వాళ్ళు మనల్ని రాణిస్తారా? అలాంటి అనుమానాలు ఏమీ వద్దు. మొదట్లో కోప్పడినా తర్వాత సర్దుకుంటారు. వాళ్లకు నువ్వు తప్ప ఇంకెవరున్నారని అంటూ నా ముఖంలోకి పరీక్షగా చూసి, రాత్రి వాడు నీకేమైనా ఆఫర్ చేశాడా అని అడిగాడు. టీ తాగాము. వాడే తీసుకొచ్చాడా? తలూపాను. తాగాక బాగా నిద్ర పట్టిందా? అవును, గాఢమైన నిద్ర. కొత్త ప్రదేశంలో నాకు అసలు నిద్రే పట్టదు అన్నాను. టీలో ఏదో కలిపి ఉంటాడు. నా తల గిర్రుమని తిరిగిపోయింది. పూర్ణ కుంభం లాంటి జీవితాన్ని ఎలా చేజార్చుకున్నాను ఒక మోసగాడిని నమ్మి. మేము ఇల్లు చేరుకునేసరికి బాగా రాత్రి అయింది. ఇంటి పరిసరాలను సమీపిస్తూ ఉంటేనే వాతావరణంలో ఒకలాంటి మార్పు కనిపించింది. అది పైకి కనిపించేది కాదు, అంతరంగం మాత్రమే గుర్తించేది. అంత ప్రశాంతంగా ఉంది. అయితే అది భయం గొలుపుతోంది. అతని చేతిని గట్టిగా పట్టుకుని గేటు దాటి లోపలికి అడుగుపెట్టాను. కాంపౌండ్లో ఎవరెవరు ఉన్నారు. పెళ్లికొచ్చిన బంధువులు ఇంకా వెళ్ళలేదు. అందరి ముఖాల్లోనూ అదోలాంటి భావం. అది విషాదమని తర్వాత తెలిసింది.
అందరి చూపులు ఒక్కసారి మా మీద నిలిచాయి. అదిగో ఆ పిల్లేనా? అతనితోటేనా? ఆహా, ఏకంగా చేసుకునే వచ్చేసిందా? ఈ రోజుల్లో ఎవ్వరిని ఏమీ అనేలా లేదు. కాస్త సిరి సంపద ఉండేసరికి బంధువుల్ని దూరం తరిమేస్తారు. ఉన్న ఒక్క పిల్ల ఇదిగో ఇలా చేసింది. వాళ్ళల్లో వాళ్ళు అనుకుంటున్న మాటలు నా చెవుల్ని తాకుతున్నాయి. అతను నా చెయ్యి పట్టుకుని గబగబా నడిచాడు. హాల్లో ఎదురుగా పీట వేసి టవల్ పరిచింది. ఉత్తరం వైపు దీపం వెలుగుతోంది. ఒక మూల కూర్చొని ఏడుస్తున్న అమ్మను చూస్తూ ఉంటే చెళ్ళుమని చరిచినట్లయింది. నాన్న ఇంక లేరు. అమ్మా! ఒక్క అంగల్లో వెళ్ళి అమ్మను చుట్టుకుపోయాను. కానీ ఆమె విదిలించేసింది. అసలే ఏడ్చి ఏడ్చి ఎరిపెక్కిన కళ్ళు ఇప్పుడు కోపంతో ఇంకా ఎర్రబడ్డాయి. ఇంకా ఏం మిగులుందనే వచ్చావు? అమ్మా నాన్నల్ని పరువు మర్యాదల్ని కాదనుకుని వెళ్ళావుగా. వాడితోటే ఊరేగక మళ్ళీ ఎందుకు వచ్చావు? ఉన్నావో చచ్చావో చూడాలని వచ్చావా? ఇంకా ఏమైనా మిగులుంటే ఊడ్చుకుపోవాలనుకున్నావా అని నాతో అంటూ ఒక్క ఉదుటిన వెళ్ళి అతని షర్టు కాలర్ పట్టుకుని, ఏరా నీ బతుక్కి నా కూతురు కావాల్సి వచ్చిందా? తల్లి తండ్రి చస్తే వీధిన పడి అడుక్కు తినాల్సిన వెధవి పోనీ కదా అని చేరదీస్తే నా కూతురి మీద కండేస్తావా అంటూ అతన్ని ప్రభంజనంలా ఊపేసింది. అమ్మా, నా మాట వినమ్మా, అతను తప్పేమీ లేదు. వెనక్కి గుంజుతూ పెనుగులాడుతూ జరిగింది క్లుప్తంగా చెప్పాను. అంత తెగింపు నాకెక్కడి నుంచి వచ్చిందో. అమ్మ కోపం మరింత పెరిగింది కానీ తగ్గలేదు. ఎంతకు తెగించావురా? వాడు మోసం చేస్తాడని తెలిసి దీన్ని ఇంట్లో నుంచి తీసుకువెళ్ళావంటే పెళ్లి చెడగొట్టాలనేగా. అప్పుడు ఇంకా నువ్వు తప్ప గతి లేదని నీ కాళ్ళు పట్టుకుంటావనుకున్నావు కదూ. వెళ్ళిపోరా, ఇంకా ఏముంది చూడటానికి అని అరుస్తూనే ఉంది. ఉద్రేకంతో ఆమె నరాలు తపతప కొట్టుకుంటున్నాయి. నేను స్టన్ అయి చూస్తూ ఉండిపోయాను. ఇదంతా ఇలా జరుగుతుందని ముందే తెలిసినట్లు అతను నిర్వికారంగా ఉన్నాడు. మీరు ఏవేవో ఊహించుకుంటున్నారు. మహతికి పెళ్లి విషయంలో కొంత స్వేచ్ఛ ఇచ్చుంటే ఇదంతా జరిగేది కాదు. ఆమె ఇష్టాలను పట్టించుకోకుండా మీ అవసరాలను ఆమె మీద రుద్దే ప్రయత్నం చేశారు. దాని నుండి తప్పించుకోవటానికి ఆమె దొంగదారి వెతుక్కోవలసి వచ్చింది. ఆమె ఇంట్లో నుంచి బయటపడటానికి వెతుక్కున్న మార్గం నేను కాదంటే మరొక దారి చూసుకునేది. అలా కాక బలవంతంగా ఈ పెళ్లి జరిపించి ఉంటే తను కోల్పోయిన స్వేచ్ఛను తలుచుకుని అతనితో సరిగ్గా ఉండేది కాదు. ఇంకా ఏమైనా కూడా చేసేది. అతను నెమ్మదిగా నచ్చచెప్పబోయాడు. అతని మాటలు చాలా స్పష్టంగా వాటిలోని భావం నా పట్ల అతనికి గల అవగాహనను తెలియపరిచేలా ఉన్నాయి. అమ్మ తల బలంగా ఊపుతూ, నువ్వెవడివిరా నా కూతురు జీవితాన్ని గురించి, మా బాధ్యతను గురించి చెప్పడానికి? నీ డబ్బు వాడుకున్నావనే కదూ, ఆ 25,000 కదూ నీకు మా బతుకులతో ఆడుకునే హక్కునిచ్చాయి. ఆ కక్ష మింగే ఎంత వాడివయ్యావు. పోరా పో, ఇంకో అంత నీ మొహాన కొడతాను, వెళ్ళిపో నా కళ్ళ ముందు నుంచి అంటూ ఒక్క ఊపులో వెళ్ళి చేతికి అందినన్ని 100 నోట్ల కట్టలు తెచ్చి అతడి ముఖం మీదకి విసిరేసింది. డబ్బు నేల మీద అలాగే చిందరవందరగా పడింది. అమ్మ ఫిట్ వచ్చి పడిపోయింది. నేను మా ఫ్యామిలీ డాక్టర్కి ఫోన్ చేశాను. ఆయన వెంటనే వచ్చాడు. అమ్మను టెస్ట్ చేసి వెంటనే ఇంజెక్షన్ ఇస్తూ నాతో అన్నారు, మహతి, నువ్వు చేసిన పని ఏమీ బాగుండలేదమ్మా. దిక్కు మొక్కు లేకుండా మీ ఇంట్లో పడుండేవాడితో ప్రేమ ఏమిటి? మనిషి స్మార్ట్గా కనిపిస్తే చాలా. ప్రేమిస్తే ప్రేమించావు, ముందే ఎందుకు చెప్పలేదు? ఇంకొద్దిసేపట్లో పెళ్ళనగా ఇంట్లో నుంచి పారిపోతే మిగిలిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించావా? మీకోసం మీరు బతకటం కాదు, కనిపెంచిన తల్లిదండ్రుల కోసం కూడా బతకటం నేర్చుకోవాలి. నీ స్వార్థం మీ నాన్నను బలి తీసుకుంది. కనీసం అమ్మనైనా బ్రతికించుకో, లేకపోతే అనాథమైపోతావు. వీలైనంత వరకు ఆమెకు ఎదురు పడకుండా ఉండటమే మంచిది ప్రస్తుతానికి. పెద్దవాణ్ణి, మీ నాన్న స్నేహితుడిని కాబట్టి చెప్తున్నాను, ఆ పైన నీ ఇష్టం అన్నారు. నేను తల ఉంచుకుని విన్నాను. పొరపాటు ఎక్కడ జరిగిందో అందరికీ తెలుసు. బుషును నేను చేసుకోవాలనుకోలేదు. అంతా కలిసి బలవంతంగా ఒప్పించారు. నేను దానికి కట్టుబడి ఉంటే వీళ్ళంతా సంతోషించుండేవారు. నాన్న చనిపోయేవారు కాదు. పెళ్ళి అనే క్రతువులో నేను సమిధనై ఉంటే ఇదంతా సాధ్యపడేది. ప్రాణం ఉన్న నేను ప్రాణం లేని కట్టెతో సారూప్యాన్ని పొంది ఉంటే. డాక్టర్ గారు వెళ్ళిపోయాక అమ్మ బాధ్యత ఇంట్లో ఎప్పటికీ ఉండే పని పిల్లకి అప్పగించి నా గదిలోకి వచ్చేశాను. నేను చేసిన పని వల్ల నాన్న చనిపోయారనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. నా కళ్ళలో నుంచి నీళ్లు ధారాపాతంగా కారాయి. మనసంతా అపరాధ భావంతో నిండిపోయింది. స్వేచ్ఛ అనేది ఎంత బాధాకరం కాబట్టి మనుషులు ఎంతటి బానిసత్వానికైనా లొంగిపోతున్నారనిపించింది. నాకు అతని నిస్తేజమైన చూపులు గుర్తొచ్చాయి.
ఏం ఆశించి అతని పని చేశాడు? కాశ్యప్ గురించి సరిగ్గా ఊహించగలిగి ఎందుకు నన్ను అతనితో పంపించాడు? అమ్మ అన్నట్లు నా పెళ్లి చెడగొట్టాలనా? అందుకు ఇదంతా చెయ్యాలా? అతనికి నన్ను చేసుకోవాలని ఉందనేది అమ్మ చేసిన మరో అభియోగం. దానికి ఇదంతా మార్గం కాదే. అతను ఎందుకింత చెడ్డవాడనిపించుకున్నాడు? ఏది చెప్పకుండానే ఎందుకు వెళ్ళిపోయాడు? చాలాసేపు నా ఆలోచనలు అతని చుట్టే పరిభ్రమించాక నాకు నేనే సమాధానాన్ని వెతుక్కున్నాను. ఒక చర్యను మనం ఎంత నిశ్శబ్దంగానైనా చేసి ఉండొచ్చు, కానీ దాని ప్రతిచర్య అంత నిశ్శబ్దంగా ఉండాలనేం లేదు. ఎంతో సైలెంట్గా జరిగిపోయిన ఒక పని తాలూకు పర్యవసానం కొన్ని జీవితాల పునాదుల్ని సైతం కదిలించేంత బలమైనది కావచ్చు. నాన్న హఠాన్ మరణంతో మేమెంతో కష్టపడి నిర్మించుకున్న వ్యాపార సౌధం కుప్పకూలిపోయింది. షాపు పూర్తిగా మూతపడింది. స్టాక్ రొటేషన్ ఆగిపోయింది. ఆదాయం తీరోగతి పట్టింది. సప్లయర్స్ నుంచి, మిల్స్ నుంచి నోటీసులు వచ్చాయి. అయిన కాడికి అన్నీ అమ్మాల్సిన పరిస్థితి. అన్నింటినీ మించి అనుభవరాహిత్యం, మగదక్షత లేకపోవటం. ఈ వినాశనానికి స్థూలంగా చూస్తే కారణం నేను. లోతుగా ఆలోచిస్తే మాత్రం మరో కోణం కనిపిస్తుంది. ఇదంతా ఒక పేక మేడ లాంటిది. ఎవరో ఒకరు కదిలితే వీచేగాలికే కూలిపోయేంత బలహీనమైనది. అలా కదిలిన వ్యక్తిని నేను. అలాంటప్పుడు నా వ్యక్తిత్వాన్ని నిలబెట్టగలిగేలా, లేదా దాన్ని నిలబెట్టడమే నా వ్యక్తిత్వం అయ్యేలా నన్ను మలచి ఉండాల్సింది. షాపు, ఇంట్లో సగము, ఇంటిని ఆనుకుని ఉన్న ఖాళీ స్థలము అమ్మేశాము. మిగిలింది బ్యాంకులో వేస్తే నెలకింతని వడ్డీ వస్తుంది. సరిగ్గా అప్పుడే బుష్ పెళ్లి శుభలేఖ వచ్చింది. అమ్మ మానసిక స్థితి మరి అన్నిటికీ కోలుకోలేనంతగా దెబ్బతింది. నిర్వ్యాపారమైన జీవితం పగలు రాత్రిగాను, రాత్రి పగలుగాను దిశలు మార్చుకుంటూ గడిచిపోతోంది. నా గదిలో పడుకుని పుస్తకం చదువుకుంటున్నాను. అడుగుల చప్పుడు వినిపించింది. అమ్మ. ఇద్దరం ఈ ఇంట్లో ఉన్న మహాశూన్యానికి చెరొక ధరిని నిలబడినంత నిర్వేదంగా ఉంటున్నాము. పని పిల్లే మా మధ్య వారధి. అలాంటిది అమ్మ రాక నాలో ఆశ్చర్యాన్ని రేపింది. చాలా కాలానికి తనను నిశితంగా చూశాను. శుష్కించిపోయి పిండి బొమ్మలా ఉంది. వచ్చి నా పక్కన కూర్చుంది. నీ మనసులో ఏముందో చెప్పవే. పెళ్లి చేసుకోకుండా ఇలా ఎంతకాలం ఉంటావు? నాకేదైనా అయితే నువ్వేమవుతావు అని అడిగింది. నేను తలదించుకున్నాను. నువ్వు ఆ సంబంధం చేసుకుంటే మాకు షాప్ చూసుకోవటానికి మగపిల్లలు లేని లోటు తీరుతుందని ఆశించాము. నువ్వు వద్దంటున్నా చిన్నపిల్లవి, నీకేం తెలుస్తుందిలే అని బలవంతం చేశాము అంది. అలాంటి బాధ మీకున్నప్పుడు తల్లిదండ్రుల్ని కోల్పోయి మన ఇంట్లోకి ఆశ్రయానికి వచ్చిన అతన్ని మీకు అనుగుణంగా ఎందుకు పెంచుకోలేదు? నాకు ఒక అన్నగానో లేక వరసైన వాడిగానో సూటిగా అడిగాను. అతన్ని మేము మాలో ఒకటిగా చూడలేదనేది నేను చిన్నప్పుడే గుర్తించిన విషయం. నాకు అతనంటే చాలా ఇష్టంగా ఉండేది. అతనితో ఆడుకోవాలనిపించేది. కానీ అమ్మ అందుకు అనుమతిచ్చేది కాదు. మా ఇద్దరి ప్రపంచాలని విడగొట్టి వేర్పాటును నిర్దేశించే నియంత్రణ రేఖలా ఉండేది. ఎంత అందంగా ఉండేవాడు అతను. నవ్వుతూ ఉంటే నక్షత్రాలు రాలుతున్నట్టు ఉండేది. మనసుకు ఏదైనా నచ్చితే నోరంతా తీర్చి నిష్కల్మషంగా నవ్వేవాడు. క్రమంగా అతని నవ్వులు, స్వేచ్ఛ మాయమైపోయాయి. అంటే పెద్దవాడైపోయాడన్నమాట. తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకునేంత పెద్దరికం అతని కళ్ళల్లో నిస్తేజం చోటు చేసుకుంది. ఎప్పుడు మెట్ల గదిలోకి నెట్టివేయబడ్డాడో కానీ ఒంటరితనమనే గుడారంలో కాంతి సీకుడిలా ఒదిగి ఉండిపోయాడు. మంచు తెరల వెనుక మనిషిలా మా మధ్యన ఉంటూనే నాకు కనుమరుగైపోయాడు. చాలా గమ్మత్తుగా నా భావాలు కూడా గడ్డకట్టుకుపోయాయి అతనిలాగే. నేను ఇలా ఉండటం మా ప్రవృత్తులు అన్నట్లు అందరి ముందు స్థిరపడిపోయాయి. కానీ వాటి మధ్యనున్న అనుసంధానాన్ని ఎవ్వరూ గుర్తించలేదు. ఇప్పటిదాకా నేనే గుర్తించలేదు. నువ్వు అతన్ని ప్రేమించావా? అమ్మ అడిగింది. నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది కాశ్యప్తో అమ్మా. గుర్తు చేశాను. తన ముఖం మరింత పాలిపోయింది. ఈ విషయం నిజమా? నువ్వు అతన్ని ప్రేమించలేదా? వెంటనే మరొక ప్రశ్న. అమ్మ ముఖంలో ప్రస్ఫుటమైన బాధ. కనీసం నువ్వైనా ఆ పని చేసి నేను చేసిన దాన్ని సరిచేస్తావనుకున్నాను మహతి. అతని పట్ల నా ప్రవర్తన తలుచుకుంటే నాకు ఇప్పుడు చాలా సిగ్గనిపిస్తోంది అంది. అమ్మ ఎందుకింత బాధపడుతుందో నాకు అర్థం కాలేదు. బహుశా ఆ రోజున మేమున్న నిస్సహాయ స్థితిని బట్టి అతన్ని కొంచెం ఉదారంగా చూసుంటే మాకు అండగా ఉండేవాడన్న భావన చేత కావచ్చు. మహతి, అతన్ని నేను ద్వేషించేదాన్ని. అతన్నొక పసివాడిలా, నాకన్నా చిన్నవాడై నా నుండి ప్రేమని, రవంత ఓదార్పుని ఆశిస్తున్నవాడిలా భావించలేదు.
నాకొక ప్రత్యర్థిలా కనిపించేవాడు. ప్రత్యర్థి ఎవరైతే పూర్తిగా నాశనం అయిపోవాలని కోరుకుంటామో అలాంటి ప్రత్యర్థి. అమ్మ ఇంకా బాధ ఆపుకోలేనట్లు మంచంలో కుప్ప కూలిపోయి ఏడవసాగింది. నేను చెకితురల్లయ్యాను. ఓదార్చాలని కూడా తోచలేదు. చాలాసేపు ఏడ్చి కానీ తేరుకోలేకపోయింది. ఏదో గొణుక్కుంటూ అక్కడే నిద్రలోకి జారుకుంది. అమ్మ చాలా సంఘర్షణ పడుతోంది. అది తీవ్రమైన అనారోగ్య రూపంలో బయటపడింది. టైఫాయిడ్ వచ్చింది. అందులోనే ఫిట్స్ వచ్చేవి. మగతలో ఉండి ఏడ్చేది. డాక్టర్లు చూసి ఇలాగైతే లాభం లేదని చెప్పేశారు. అతను లేడు, నాన్న పోయారు, అమ్మ కూడా అదే దారిలో ఉంది. నాకు ఏడుపు రాలేదు. విస్తారమైన ఎడారిలో ఒంటరి గడ్డి మొక్కలా అనిపించాను నాకు నేనే. చనిపోయే ముందు అమ్మకి బాగా స్పృహ వచ్చింది. నన్ను దగ్గరకు రమ్మంది. వెళ్ళాను. మహతి, అతన్ని నేనెందుకు ద్వేషించానో చెప్పలేదు కదూ అడిగింది హీనస్వరంతో. ఇప్పుడెందుకమ్మా ఆ విషయాలు? జరిగిందేదో జరిగిపోయింది. నీకు నేనున్నానమ్మా, అన్నీ మర్చిపో అన్నాను బ్రతిమాలుతూ. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పటికీ చెప్పలేను మహతి. తప్పు చేసిన మనిషి పతనం పశ్చాత్తాపంతో మొదలవుతుంది. చేసిన తప్పు సరిదిద్దుకోలేనప్పుడు అది మరింత బాధాకరం. వీను, నా తెలివి, నాన్న కృషి, ఈ రెంటి వెనక ఉన్న ఆధారం అతని డబ్బు. అంతకుముందు నేను ఇంట్లో ఉండి చవకలో చీరలు కొని ఇన్స్టాల్మెంట్స్లో అమ్మేదాన్ని. నాన్న ప్రైవేట్ స్కూల్లో టీచరు. చాలని ఆదాయం. భవిష్యత్తుకి ఎలాంటి సెక్యూరిటీ లేదు. అలాంటి స్థితిలో నుంచి అతని డబ్బు పెట్టుబడిగా పెట్టి ఎదిగాము. తెలివికి, కష్టానికి విలువ, గుర్తింపు రావాలంటే కావలసింది డబ్బు. ఆ డబ్బు అతనిది. మేము సాధించిన విజయాన్ని చూసి హేళనగా నవ్వుకునేవాడేమో, ద్వేషంతో రగిలిపోయేవాడేమో. అతన్ని దూరంగా తరిమేయాలి. అమ్మ గొంతు మరీ బలహీనపడింది. కనుకొలకల్లో నుంచి నీళ్లు జాలువారాయి. ఈ విషయాలన్నీ నాకు తెలిసినవే. కానీ ఒక కొత్త కోణం ఆవిష్కరించబడింది. ఉద్వేగాలు, వ్యక్తిగత అనుభవాలు లేని వాస్తవాల్లో నుంచి ఆవిష్కరించబడింది. ఉక్కిరిబిక్కిరి అయ్యాను. డబ్బు అనే పట్టకంలో నుంచి ప్రసారింపచేసే మానవీయ విలువలు ఎలా వక్రీభవనం చెందుతున్నాయి? తనకు తను స్వతంత్రంగా బ్రతికే వయసే లేని పసివాడిలో ప్రత్యర్థిని చూడగలగటం. ఇది తానిల్లనుకుని, మేము తన మనుషులు అనుకుని జరుగుతున్న అన్యాయానికి ప్రతిస్పందించడం కూడా తెలియని అతనికి ఏవేవో ఉద్దేశాలు ఆపాదించి ఇంట్లో నుంచి వెళ్ళగొట్టడం ఈ వక్రీభవనం చెందిన విలువలు. ఇప్పుడు ఎంత పరితపించినా జరిగిన సంఘటనలు దిశ మార్చుకోవు. అతన్ని తిరిగి ఈ ఇంట్లోకి చేర్చవు. క్రమంగా అమ్మలో ఎగశ్వాస మొదలైంది. ఆ రాత్రి ఆమె చనిపోయింది. క్లుప్తంగా అంత్యక్రియలు జరిపించి ఒక ఆర్ఫనేజ్కి చందాగా 10,000 పంపించాను. అమ్మ చనిపోయిన వార్త తెలిసి బుష్ వచ్చాడు. జరిగిన సంఘటనలు ఏవి ఎందుకు జరిగినా, ఎలా మలుపు తిరిగినా నువ్వంటే నాకు ఎప్పటికీ ఇష్టమే మహతి. ఒంటరిగా ఎలా ఉంటావు? నా భార్యను ఒప్పిస్తాను, సింపుల్గా గుళ్ళో పెళ్లి చేసుకుందాం అన్నాడు. అతనిలో ప్రేమ కన్నా కాంక్ష కనిపించింది. నా పట్ల కాంక్ష, ఇంకా నా దగ్గరున్న డబ్బు పట్ల కాంక్ష. నాకు పెళ్లి చేసుకోవాలని లేదు అన్నాను ముక్తసరిగా. అతను కోపంగా వెళ్ళిపోయాడు. సుదీర్ఘమైన గతాన్ని తవ్విపోసుకోవటంలో టైం ఎంత గడిచిందో తెలియలేదు. చుట్టూ చీకటి నిండిపోయింది. లైట్ వేద్దామనుకుంటే కరెంటు లేదు. కొవ్వొత్తి వెలిగించి టీపాయ్ మీద పెట్టబోతూ ఉంటే తలుపు చప్పుడయింది. అతనేనా? నా గుండె కొట్టుకునే వేగం పెరిగింది. కొవ్వొత్తిని చేత్తో అలాగే పట్టుకుని తలుపు తీశాను. అతనే. గాలికి కొవ్వొత్తి ఆరిపోయింది. అతను లోపలికి వచ్చి తలుపు దగ్గరగా వేశాడు. నేను అగ్గిపుల్ల గీస్తూ ఉంటే తను కొవ్వొత్తి వెలిగించడానికి వీలుగా పట్టుకుని అది వెలిగాక జాగ్రత్తగా టీపాయ్ మీద ఉంచాడు. అబ్బా, ఎంత ఒంటరితనం! ఎలా ఉండగలుగుతున్నావు మహతి? భయం వేయటంలా అడిగాడు సోఫాలో కూర్చుంటూనే. ఎలా ఉన్నావు? ఏమైపోయావు నువ్వు అసలు? మళ్ళీ ఇటెప్పుడు రాలేదెందుకు? ఇది నీ ఇల్లు అన్నావు. ఇంటి మీద అలిగితే ఇంకా అటేనా? రావాలని అనుకున్నాను మహతి, కానీ నీ ముందుకు రాలేకపోయాను అన్నాడు. అతని ముఖంలోకి చూశాను కానీ భావాలు ఇంకా అనిపించలేదు. ఆ మసక వెలుతురులో మన ఇద్దరి మధ్యన ఇనుపతెర ఉండేది కాదు, దాన్ని ఛేదించలేనని తెలిసాక రావాలనిపించలేదు అన్నాడు. నువ్వు నన్ను ప్రేమించావా? విస్మయంగా అడిగాను. ఏం, ప్రేమించకూడదా? ఓ, నీకు ప్రేమంటే తెలియదు కదూ. ప్రేమించే గుణాన్ని మీ అమ్మ నీ చిన్నప్పుడే కండిషన్ చేసేసింది. నువ్వు కాసేపుని ప్రేమించాలనుకున్నావు, కానీ అది ప్రేమ కాదు, అవసరం.
పెళ్లిని తప్పించుకోవలసిన అవసరం కోసం ఏర్పడ్డ ఇన్స్టెంట్ ప్రేమ అది అన్నాడు. నువ్వు మా అమ్మను ద్వేషించేవాడివా? కుతూహలంగా అడిగాను. మనిషి ఈగోని అర్థం చేసుకోవటం చాలా కష్టం అనుకుంటాను మహతి. నా పేరెంట్స్ది లవ్ మ్యారేజ్. వాళ్ళ ఇంట్లో నుంచి వచ్చేస్తే మీ అమ్మ నాన్నలే నిలబడి పెళ్లి చేశారట. వాళ్ళు ఒక యాక్సిడెంట్లో పోయారు. లోనా మీద వస్తూ ఉంటే కారు వచ్చి గుద్దింది. మీ నాన్న నన్ను మీ ఇంటికి తీసుకొచ్చాడు. వాళ్ళకున్న దాంట్లోనే పెట్టి పెంచేవారేమో, అలా కాకపోతే ఆర్ఫనేజ్లో వేసేవారేమో. అక్కడికి నాకే అనుబంధాలు ఉండేవి కావు. అనామకుల్లో అనామకుడిగా ఉండేవాణ్ణి. కానీ వాస్తవం మరోలా జరిగింది. ఆ కారు అతను కొంత కాంపన్సేషన్ తెచ్చిచ్చాడు. నా లైఫ్ ఇంకో టర్న్ తీసుకుంది. మీ అమ్మ నాన్న ఆ డబ్బుతో ఎదిగారు. నన్ను మనిషిగా గుర్తించడం మానేశారు. నేను అంటే ఆ డబ్బు. అతను హఠాత్తుగా లేచొచ్చి నా పక్కన కూర్చున్నాడు, నన్ను తాకుతూ. నేను జరగలేదు. అతని స్పర్శ నాకు చాలా హాయిని కలిగించింది. హృదయపు కవాటాలేవో తెరుచుకుని నాలోకి వెలుతురు ప్రవహిస్తున్న భావన. తనకంటూ కొంత డబ్బున్నా దాన్ని స్వతంత్రంగా ఖర్చు పెట్టుకోలేని, అసలు దాన్నేం చేసుకోవాలో తెలియని 5 ఏళ్ల పిల్లాడిని డబ్బు మనిషిగా గుర్తించడం కన్నా దారుణం ఉందా మహతి? అడిగాడు. ఆ డబ్బు కోసమే అని నేను అనను, కానీ ఇక్కడికి తీసుకొచ్చి నాకు కుటుంబాన్ని ఏర్పరిచాడు మీ నాన్న. కుటుంబంలో ఉంటూ దాన్ని ప్రేమించకుండా ఉండటం ఎలా సాధ్యం? నేను మీ అందరినీ ప్రేమించేవాడిని, మీ నుంచి ప్రేమను ఆశించేవాడిని. అది దొరక్క తప్పించేవాడిని. అతనిలో ఘనీభవించిన మౌనం కరుగుతుంది. మనసు విప్పి మాట్లాడుతున్నాడు. ఇక్కడి నుంచి వెళ్ళిపోయాక ఎక్కడెక్కడో తిరిగాను, ఏవేవో ఉద్యోగాలు చేశాను. తెగిన గాలిపటం ఆధారం కోసం కొట్టుకులాడినట్లు నా మనసు ఈ ఇంట్లో స్థానం కోసం ఆరాటపడిపోయింది. నువ్వు మరీ మరీ గుర్తొచ్చేదానివి. మా ఇద్దరి మధ్య ఏదో జరగాలని ఆశించాము, అదేది జరగలేదు. ఆ వెలితి ఇద్దరిలోనూ నిండిపోయి ఉంది. కాసేపు అలా చేస్తాడని నువ్వెలా ఊహించగలిగావు? కుతూహలంగా అడిగాను. అర్ధరాత్రి ఆడపిల్లని, అందులోనూ పెళ్లి కుదిరిన అమ్మాయిని ఇంట్లో నుంచి ఒంటరిగా పారిపోయి రమ్మన్నవాడు అలా కాక ఇంకెలా చేయగలడు మహతి? అధికారం బుషులని, అవకాశం కాసేపులను తయారు చేస్తే నిస్సహాయత అలాంటి వాళ్ళని తయారు చేస్తుంది. నువ్వు నిద్రపోయాక వాడితో మాట్లాడాను. ఒట్టి డబ్బు మనిషి అని అర్థమైంది. నేను ఊహించినట్లే నీ సూట్ కేసు వాడి చేతిలో ఉంది. తెరవటానికి ప్రయత్నిస్తున్నాడు. అందులో ఏమీ లేదన్న క్లూ వదిలాను. నీ అంతు తేల్చుకుంటానన్నాడు. కొంత డబ్బిచ్చి మళ్ళీ నీ జోలికి రాకుండా ఒప్పందం చేసుకున్నాను. వాడు డబ్బు కోసం ఆశపడ్డాడు కాబట్టే నీ దారిలో నుంచి తప్పించడం అనైతికంగా అనిపించలేదు అన్నాడు. నేను స్టన్ అయ్యాను. తనకేమీ తెలియనట్లు రైలు దిగాక నా దగ్గర ఎంత చక్కగా నటించాడు. నీకు అంత డబ్బు ఎక్కడిది అడిగాను. బుష్ ఇచ్చాడు చెప్పాడు అతను. ఇది మరీ పెద్ద షాక్. ఎందుకు అడిగాను. అతను పెద్దగా నవ్వేశాడు. ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ వార్ అండ్ లౌట. మీ ఇద్దరికి మధ్యన నేనున్నానని, అందుకే నువ్వు అతని పట్ల కోల్డ్గా ఉన్నావని అనుమానం వచ్చింది. నీ ప్రేమను గెలుచుకోవటానికి నన్ను బేరం చేశాడు. అతను చెప్తూ ఉంటే నా తల గిర్రుమని తిరిగింది. నేను అతన్ని ఇష్టంగా చేసుకుని ఉంటే? అతను నాకేసి సూటిగా చూశాడు. అందరితో పాటు నేను 4 అక్షంతలు వేసి మౌనంగా ఉండిపోయేవాణ్ణి. నాకు ప్రాప్తం లేని ఎన్నో విషయాల్లాగే ఇది అనుకునేవాణ్ణి. నువ్వు అతనితో పెళ్లికి గొడవ పడ్డాకే నీ మనసేమిటో గ్రహించగలిగాను. అమ్మ నియంత్రణ తప్పిపోవటంతో అతను మనసు విప్పి మాట్లాడుతున్నాడు. ఒక వ్యక్తి ఆజ్ఞలకు కట్టుబడి ఉండాలంటే ఆ వ్యక్తితో ఎంతో బలమైన అనుబంధం ఉండాలి. అతను అమ్మను ఎంతగా ప్రేమించాడో. నా గుండె మూగపోయింది. అతని ముఖంలోని నవ్వు క్రమంగా హరించుకుపోయింది. కొద్దిసేపటి తర్వాత అన్నాడు. చదరంగంలో ఎంతో ఆలోచించి తర్వాత పడబోయే 3-4 ఎత్తుల్ని కూడా ముందే ఊహించుకుని మన పావును కదుపుతాము. కానీ ఎక్కడో చిన్న పొరపాటు జరిగి మన ఎత్తు వలన మన బలగాలనే నష్టపోతాము. ఆటోమేటిక్గా షా వైపు డ్రైవ్ చేయబడతాము. నేను బుష్ పావుల్ని కదుపుతున్నాము. మావయ్య చనిపోవటం ఊహించని విధంగా నా ఆటకు షా చెప్పేసింది. ఆయన మరణం నా నైతిక బలాన్ని దెబ్బతీసింది. మహతి, నేను ప్రేమ కోసం తప్పించిపోతున్న వాడినే కావచ్చు, నీకోసం తప్పించిపోతూ ఉండొచ్చు. కానీ ఆ ప్రయత్నంలో అత్తయ్యకి ఏదైనా జరిగితే అది నేను తట్టుకోలేను. నీకే కాదు, నాకు కూడా మిగిలింది ఆమె. అతని తల్లిదండ్రులు పోయిన కొత్తల్లో అమ్మ అతని పట్ల పిస్తరంత ప్రేమ చూపించి రవ్వంత ఓదార్పునిచ్చి ఉంటుంది. దాన్ని ఎంత జాగ్రత్తగా గుండెల్లో నిలుపుకున్నాడు. నా కళ్ళు చెమర్చాయి. అమ్మ కూడా తన చివరి రోజుల్లో నీ గురించి చాలా ఆరాటపడింది.
నువ్వెక్కడున్నావో ఏమయ్యావో మాకు తెలియదు. నువ్వు తిరిగొచ్చి ఉంటే బ్రతికేదేమో అన్నాను. నిజమే మహతి, మీతో కాంటాక్ట్లో ఉండాల్సింది. ఆలోచనల్లోనూ సంఘర్షణలోనూ సుదీర్ఘమైన కాలం గడిచిపోయిందని నేను గుర్తించలేదు అన్నాడు. అతను నా వెనక నుంచి చెయ్యి చాపి దగ్గరకు తీసుకున్నాడు. తిరిగి అమ్మ ఒడి చేరినంత హాయిగా అనిపించింది. ఉన్నట్టుండి గుర్తొచ్చి దూరంగా జరిగి అనుమానంగా అడిగాను, నువ్వు బుష్ గేమ్ ఆడుకున్నారు సరే, నేనా పావుని? కాదు, అతను సిన్సియర్గా జవాబిచ్చాడు. నువ్వు చదరంగం బల్లవి. వ్యక్తిత్వం లేని అమ్మాయిలు చెస్ బోర్డులు, క్రికెట్ పిచ్చులు, ఫుట్బాల్ గ్రౌండులును. పకపక నవ్వేశాడు. నా ముఖం రోషంతో ఎర్రబడింది. అతన్ని కొట్టాలని చెయ్యెత్తాను. అతను లేచి దొరకకుండా తప్పించుకున్నాడు. కరెంట్ వచ్చింది. తెల్లటి ట్యూబ్లైట్ వెలుతురు గదంతా పరుచుకుంది. నోరంతా తెరిచి పెద్దగా నవ్వుతున్న అతన్ని చూసి అప్రతిభురాలయ్యాను. ఎత్తిన చెయ్యి అలాగే వాలిపోయింది. మంచు తెరల్ని తొలగించుకుని స్పష్టమైన దృశ్యానికి అందేలా కనిపిస్తున్నాడు. నిస్తేజమైన ఛాయామూర్తిలా కాకుండా చైతన్యంతో త్రుళ్ళి పడుతున్నాడు. నాలోనూ నిర్దిష్టమైన మార్పు నాకే తెలుస్తోంది. ఇష్టమైన వాళ్ళ సామీప్యం, సాన్నిహిత్యం మనుషుల్లో ఇంత చైతన్యాన్ని నింపుతాయా? విస్మయంగా అనుకున్నాను. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.